బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేత మనము దేవుడి వాక్యమును ఈ పాడ్కాస్ట్ ద్వారా వినడానికి, దాంట్లో ఉన్నటువంటి సత్యము ద్వారా మేలు పొందడానికి ప్రభు మనకు చూపుతున్నటువంటి కృపను బట్టి అండ్ మీలో చాలామంది చేసేటువంటి ప్రార్థనలను బట్టి దేవునికి స్తుతి అండ్ దేవునికే మహిమను ఆరోపిస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో మనము ఆత్మీయ ఆరాధన, స్పిరిచువల్ వర్షిప్ గురించి దేవుడి వాక్యం నుండి కొన్ని విషయాలను చూస్తాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరాధనగా పిలువబడుతున్నటువంటి ఆరాధన ఏ రకంగా ఉంది? క్రైస్తవ ఆరాధన గురించి నేను మాట్లాడుతున్నాను, క్రిస్టియన్ వర్షిప్ గురించి నేను మాట్లాడుతున్నాను, చర్చ్లో జరిగేటువంటి ఆరాధన గురించి, లేకపోతే క్రిస్టియన్ మీటింగ్స్లో జరిగేటువంటి ఆరాధన గురించి నేను మాట్లాడుతున్నాను. సో దాన్నే మనం దృష్టిలో పెట్టుకొని వాక్యములో బైబిల్ ప్రకారం ఆరాధన అంటే ఏంటి, ఏ రకంగా ఉండేది, ఏ రకంగా ఉండాలి అండ్ ప్రస్తుతం ఏ రకంగా ఉంది అన్న దాని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు పెడితే మీరు వాక్యానుసారంగా ఆలోచించి, లోకానుసారంగా ప్రస్తుతం ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి పోకడల ప్రకారం కాకుండా వాక్యానుసారంగా ఆలోచించి బిబ్లికలీ థింక్ చేసి దైవికమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో మీరుండి మేలు పొందాలన్నది నా ప్రార్థన, ఆకాంక్ష. ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఆరాధన, వర్షిప్ అనేది బహుగా అపార్థము చేసుకోబడినటువంటి ఒక విషయం. చాలామందికి అసలు ఆరాధన అంటే ఏంటో ఆ పదం యొక్క అర్థం కానీ ఆ పదం యొక్క ఉద్దేశం కానీ కూడా తెలియనటువంటి కాలంలో మనమున్నాం. కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా దేశంలో బార్నా రీసెర్చ్ గ్రూప్ వారు కొన్ని సర్వేలు జరిపించారు. ఈ యొక్క సర్వేస్ని వారు ఆరాధన గురించి కండక్ట్ చేసినప్పుడు వారికి చాలా రకాలైనటువంటి విషయాలు తెలిసి వచ్చాయి. దాంట్లో నుండి ఒక రెండు విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకటి, వర్షిప్ అనేది, ఆరాధన అనేది మనుషులకు రకరకాలుగా తోచేటువంటి విషయం, అంటే అనిపించేటువంటి విషయం. ఒక్కొక్కరికి దాని గురించి ఒక్కో రకమైనటువంటి అవగాహన, లేకపోతే ఒక్కో రకమైనటువంటి భావమును వారు కలిగి ఉన్నారు. అమెరికానే మీరు తీసుకున్నట్లయితే, ఎక్కడైతే ఈ యొక్క సర్వేను వారు చేశారో ప్రతి 5గురిలో ఒకరు ఆరాధన గురించి వేరైనటువంటి భావమును కలిగినటువంటి వారిగా ఉన్నారు. సో ఈ రకంగా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ని ఇచ్చినట్టు ఈ గ్రూప్ కనుగొన్నారు. రెండవది, ఎక్కువ మంది వారు వర్షిప్ని డిఫైన్ చేసినప్పుడు, ఆరాధనను వారి మాటల్లో వారు నిర్వచించినప్పుడు ఈ రకంగా చెప్పారు. 19% మంది దేవుడికి స్తుతి లేక కృతజ్ఞత చెల్లించుట ఆరాధన అన్నారు. 17% మంది దేవుడికి ప్రార్థించుట ఆరాధన అన్నారు. మరో 17% మంది సంఘ ఆరాధనలకు హాజరవుట ఆరాధన అన్నారు. 12% మంది దేవుడితో వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండుట ఆరాధన అన్నారు. 10% మంది దేవుడి పట్ల ఒక రకమైనటువంటి వైఖరిని కలిగి ఉండుటే ఆరాధన అన్నారు. 9% మంది మన ఆత్మీయ నిబద్ధత, లేకపోతే మన ఆత్మీయ నిష్ట, స్పిరిచువల్ కమిట్మెంట్ని, దేవుడి పట్ల మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని మన జీవితంలో చూపించుట ఆరాధన అన్నారు. సో బార్నా గ్రూప్ యొక్క రీసెర్చ్లో ఈ రకమైనటువంటి విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి, అసలు ఎందుకు ఆరాధన చేయాలి, ఆరాధన చేయుట ద్వారా మనకు జరిగేటువంటి మేలేంటి, లేక జరిగేటువంటి విషయం ఏంటి, దీని గురించి ప్రస్తుతము క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారిలో ఎక్కువ శాతం మందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అసలు ఏ మాత్రం సరైనటువంటి వాక్యానుసారమైనటువంటి అవగాహన లేదు, దైవికమైనటువంటి అవగాహన లేదు. వర్షిపర్స్ అని పిలువబడేటువంటి వారు,
ఆరాధకులు అని పిలువబడేటువంటి వారిలో అధిక శాతం, దాంతోపాటు వర్షిప్ లీడర్స్, ఈ రోజుల్లో మనకు ఆరాధనను నడిపించేటువంటి నాయకులు కూడా చాలామంది తయారవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఆ యొక్క సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు చాలామంది వర్షిప్ లీడర్స్తో పరిచయం ఉంటుంది. సో ఇటు వర్షిపర్స్ కావచ్చు, వర్షిప్ లీడర్స్ కావచ్చు, వీళ్ళకు కూడా బిబ్లికల్ వర్షిప్, స్పిరిచువల్ వర్షిప్, గాడ్ ఆర్డైన్డ్, గాడ్ గ్లోరిఫైయింగ్ వర్షిప్, అంటే దేవుడి చేత నియమించబడి ఆమోదించబడి ఆయన్ని మహిమపరిచేటువంటి ఆరాధన అంటే ఏంటో తెలియకపోవడము, అది చాలా చాలా దారుణమైనటువంటి విషయం. సత్యమంతటిని దేవుడు మన ఎదుట చక్కగా స్పష్టంగా అర్థమవులాగున మనకు పెట్టినా కూడా దాంట్లో దేవుని యొక్క ఆరాధన ఏంటో తెలుసుకోకుండా మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు, లోకంలో మనం చూచి నేర్చుకున్నట్టు, మన ఉద్రేకాలకు అనుగుణంగా ఆరాధన అనేది మనం చేసి దీన్ని దేవుడు మెచ్చుతాడు, మహిమపరచబడతాడు అని అనుకుంటే అది మోసపుచ్చుకోవడమే. సో ఇప్పుడు ప్రెజెంట్ వర్షిప్ సినారియో ఏ రకంగా ఉంది అంటే మోస్ట్లీ సెక్యులర్ అండ్ సెన్షువల్, లోకరీత్యా మరి శరీరానుసారంగా ఈ భూ సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆరాధనగానే కనపడుతుంది. నేను మీకు జస్ట్ అర్థం అవ్వడానికి కొన్ని చెప్తాను. ఒకటి ద సెట్టింగ్, ఆ యొక్క ఆరాధన సెట్టింగ్ని మీరు చూడండి. రెండవది ద స్టైల్, ఆరాధన విధానాన్ని చూడండి. మూడవది స్టర్రింగ్ మ్యూజిక్, నరాలకు ఉత్తేజాన్ని కలిగించి మిమ్మల్ని మీరు మైమరిచిపోయేటట్టు చేసేటువంటి ఆ సంగీతం, దాని గురించి మీరు చూడండి. లేకపోతే సెన్సేషనల్ లిరిక్స్, ఈ యొక్క గీతంలో ఉండేటువంటి పదాలు, మాటలు, పలుకులు ఏవైతే ఉంటాయో అవి సెన్సేషనల్గా ఉండడం. తర్వాత సింగర్స్, వాటిని పాడేవారు, మ్యూజిషియన్స్, వీరు లోకములో ఉన్నటువంటి విధి విధానాలు, లోకంలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి సింగర్స్, మ్యూజిషియన్స్, వారు మ్యూజిక్ రంగంలో కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో కావచ్చు, లేక మరో రంగంలో కావచ్చు, వారిని చూసి వీరు కాపీ కొడుతున్నారు. అంటే చర్చ్ లోకానికి ఒక మాదిరిని చూపించటకు బదులు లోకము యొక్క మాదిరిని, అది కూడా మలినమైనటువంటి డిఫైల్డ్ ఎగ్జాంపుల్ని సంఘంలో ఉన్నటువంటి సోకాల్డ్ వర్షిపర్స్, వర్షిప్ లీడర్స్ తీసుకొని దాన్ని చర్చెస్లో పెంపొందించడము, అదొక దుర్మార్గకరమైనటువంటి చర్య. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వర్షిప్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఆరాధన వినోద కార్యక్రమము కాదు. ఆరాధన అనేది ఒక పర్ఫార్మెన్స్ కాదు, అది ఒక ప్రదర్శన కాదు. కానీ ఈ రోజున మీరు వర్షిప్ సర్వీసెస్కి వెళ్ళండి, వర్షిప్ సెంటర్స్కి వెళ్ళండి, వర్షిప్ కాన్సర్ట్స్కి వెళ్ళండి, ప్రైజ్ అండ్ వర్షిప్ మీటింగ్స్కి వెళ్ళండి, అక్కడ ఎక్కువ శాతం మనకు చూడబడేది లేకపోతే కనబడేది ఏంటి అంటే ఒక పర్ఫార్మెన్స్. వారు పర్ఫామ్ చేస్తారు, ఫలానా వారు పర్ఫామ్ చేస్తారు మ్యూజిక్ అండ్ సింగింగ్ ద్వారా, లీడింగ్ ద్వారా. అండ్ దాన్ని చాలామంది వేల కొలది స్పెక్టేటర్స్గా వెళ్ళినటువంటి వారు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా ఎంచి ఆహ్లాదము చెంది ఇంటికి తిరిగి వస్తారు. నా ఇక్కడ దీంట్లో దేవుడు ఉన్నాడా? లేడు. దీంట్లో ఆత్మ ఉందా? లేదు. దీంట్లో వాక్యం ఉందా? లేదు. దీంట్లో ఏముంది అంటే శరీరం ఉంది, ఉద్రేకం ఉంది, ప్రకృతి సంబంధమైనటువంటి పాపిష్టి సుఖం ఉంది. అంతేకాని దీంట్లో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి లక్షణాలు బొత్తిగా లేవు. ఉదాహరణకి మీరు పాత నిబంధన తీసుకుంటే నిర్గమకాండం 19 నుండి మీరు చదువుకుంటూ వస్తే తన ప్రజలకు ఆరాధన విధానాన్ని, ఆర్డర్ ఆఫ్ వర్షిప్ని దేవుడు నియమించాడు, స్పష్టంగా వారికి నేర్పించాడు. వారిని నిజానికి దేవుడు ఏమని పిలిచాడు? పాత నిబంధన ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని, వారిని కూడుకోమని చెప్పినప్పుడు హోలీ కాంగ్రిగేషన్ అన్నాడు, పరిశుద్ధమైనటువంటి సమాజం అన్నాడు, లేకపోతే సాలెమ్ అసెంబ్లీ అన్నాడు. అంటే పవిత్రమైనటువంటి, గంభీరమైనటువంటి దేవుడి సన్నిధానానికి వచ్చేటువంటి ఒక సమాజము, సంఘము అని వారికి ఆయన పిలుపునిచ్చాడు. సో ఓల్డ్ టెస్టమెంట్లో మనకు సాలెమ్ అసెంబ్లీస్ కనబడతాయి. న్యూ టెస్టమెంట్లోనికి వచ్చేసరికి మనకు స్పిరిచువల్ అసెంబ్లీస్ని దేవుడు తయారు చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి సమాజములు, ఆత్మీయమైనటువంటి సంఘములు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపింపబడేటువంటి దేవుని మహిమ కొరకు ఉనికిలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను దేవుడు ఆ రకంగా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అది మనకు బొత్తిగా కనబడుట తగ్గిపోయి పూర్తిగా లౌకికమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆరాధన విధానాలు సంఘాల్లోనికి జొరబడి మనల్ని కలుషితం చేస్తున్నాయి అన్నది చాలా స్పష్టమైనటువంటి విషయం. అండ్ ఈ రోజుల్లో
మరి చాలామందికి ఇది అర్థం కాకపోవడం కూడా ఒక విచారకరమైనటువంటి విషయం. అంటే వారికి వాక్యం ఎంత తక్కువ తెలుసు అండ్ వారు ఎంత తక్కువగా వాక్యానుసారంగా ఆలోచించేటువంటి క్రైస్తవులు అనేది మనం తెలుసుకోవచ్చు. ఏళ్ల క్రితమే A.W. టోజర్ అనేటువంటి భక్తుడు అన్నాడు, వర్షిప్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఈజ్ ద మిస్సింగ్ క్రౌన్ జ్యువెల్ ఇన్ ఇవాంజలికల్ క్రిస్టియానిటీ. ఈ ఇవాంజలికల్ క్రైస్తవ్యంలో దేవుడికి అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధన అది ఒక పోగొట్టుకోబడినటువంటి నగ వంటిది అని అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, వర్షిప్ మ్యాటర్స్ టు గాడ్. దేవుడికి ఆరాధన చాలా ముఖ్యం. దేవుడు ఆరాధించబడువాడు, ఆయన మాత్రమే ఆరాధించబడాలి. మనము లేనప్పుడు కూడా నిత్యత్వములో ఆయన ఆరాధించబడ్డాడు అండ్ నిత్యత్వం అంతా కూడా ఆయన ఆరాధించబడతాడు. సో దేవుడికి ఆరాధన ముఖ్యం కనుక మనకు కూడా దేవుని సంబంధులముగా, దేవుని సేవకులముగా, దేవుని ఆరాధకులముగా మనకు కూడా అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఉండాలి. మరి మనకు దేవుడికి మధ్యలో ఇంత ముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయము ఆరాధన అనేది మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు. దాన్ని ఎలా పడితే అలా ఇతరులు చేస్తున్నప్పుడు దాంట్లో మనం పాలి భాగస్థులము అవ్వకూడదు. మీ చర్చిలో ఆరాధన ఒక రకంగా, మీరు ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఇంకొకరు చేసే ఆరాధన ఇంకో రకంగా, ఫేస్బుక్లో ఇంకో రకంగా చేసే ఆరాధన, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే విమియోలో లేకపోతే ట్విచ్లో లేకపోతే మరో దాంట్లో ఇంకొకరు చేసేటువంటి ఆరాధనల్లో మీరు పాలు పంపులు పొందుతున్నప్పుడు దేవుడు మెచ్చుతున్నాడా, మీకు మేలుకరంగా మారుస్తున్నాడా అన్నది మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. లేకపోతే మూల్యం, వెల, ప్రైజ్ అనేది తప్పక చెల్లించాల్సి వస్తుంది. వర్షిప్ ఏంటి? ఇట్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్ టు గాడ్. దేవుడికి మనము రుణపడి ఉన్నాం ఆయన్ని ఆరాధించడానికి. ఆయన మనల్ని సృష్టించాడు, రక్షించాడు, మనల్ని ఆయన జీవంతో ఉంచి పోషిస్తున్నాడు, స్వస్థ బుద్ధినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనకు అనేక విషయాల్లో కూడా ఆయన సదావకాశాలు ఇస్తున్నాడు. ఆయన్ని ఆరాధించి, ఆయన్ని మెప్పించి, మహిమపరిచి, ఆయన ఇతరులకు మనము చూపించడానికి ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నాడు. సో అది మన కనీస కర్తవ్యం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయనే ఘనతకు, మహిమకు, స్తుతికి, స్తోత్రానికి, పూజకు అండ్ సమస్త విధములైనటువంటి ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు గనుక ఆయనను మనము ఆరాధించాలి అని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మరొక దాన్ని, మరొకరిని, మరొక వస్తువును, మరొక విషయాన్ని ఆరాధించకూడదు. ఈరోజున చాలామంది వర్షిపర్స్ వారి గ్యాడ్జెట్స్ని ఆరాధిస్తారు, లేకపోతే వారి గూడ్స్ని ఆరాధిస్తారు అండ్ వారికి ఉన్నటువంటి ఇతర గేమ్స్ని ఆరాధిస్తారు, కానీ వారి గాడ్ని ఆరాధించరు, వారి దేవుడిని ఆరాధించరు. బైబిల్ దేవుడు, నిజమైన దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు, ఆ దేవుడిని ఆరాధించమని బైబిల్ చెప్తోంది. యేసు ప్రభువుని సాతాను శోధించినప్పుడు మత్తయి 4లో ఆయన చెప్పాడు, నీ దేవుడిని తప్ప మరి దేనిని నీవు ఆరాధించకూడదు, సాగిలపడి మొక్కకూడదు. ప్రస్తుతం మనం వర్షిప్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని వాడుతున్నాం, తెలుగులో దాన్ని ఆరాధన అంటారు. కానీ మీరు ఒకవేళ షేక్స్పియర్ కాలంలోనికి వెళ్ళారనుకోండి, పాత ఇంగ్లాండ్ కాలంలోనికి వెళ్ళారనుకోండి, ఆ పాత ఆంగ్ల పదముల్లో మీరు చూస్తే వర్షిప్ అనే పదం మనకి కనిపించదు. అక్కడ వర్త్షిప్ అనేటువంటి పదాన్ని వారు వినియోగించారు. సో షేక్స్పియర్ టైంలో, షేక్స్పియర్ ఇంగ్లీష్ తెలిసినటువంటి వారికి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి, దాంట్లో మనకు ఏ రకమైనటువంటి డౌట్ ఉండనక్కర్లేదు. సో షేక్స్పియర్ కాలంలో వర్త్షిప్ అనేవారు. వర్త్షిప్ అన్నదానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి మనము తగినంత విలువనిచ్చి, తగినంత అర్హత కలిగినటువంటి వ్యక్తి కనుక ఘనపరచాల్సి ఉంది అన్న విషయాన్ని వారు భావించి, దేవుడికి దీన్ని వారు చేసేటువంటి పూజ, వారు చేసే ప్రార్థన, వారు చేసే భక్తి, వారు చేసే విశ్వాస యాగము, లేకపోతే వారు చేసేటువంటి ఆ సేవ, ఇదంతా కూడా దేవుడు అర్హుడు, ఆయనకు మాత్రమే దీన్ని మేము అంకితం చేస్తాం అని ఆయన్ని ఆరాధించారు. సో దే యూస్ టు సే, ఓ గాడ్, యూ అలోన్ ఆర్ వర్ది టు రిసీవ్ అవర్ adoration, our devotion, our admiration and our service wholeheartedly now and forevermore అని వారు దేవుణ్ణి ఆరాధించేవారు. సో ఈ రకంగా వర్త్షిప్ ఈ రోజుకి వర్షిప్, ఇంగ్లీష్లో మార్పులు వచ్చాయి, పదాలని మార్చారు కనుక వర్షిప్ అయింది. అయితే కూడా దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే,
గాడ్ అలోన్ ఈజ్ ట్రూలీ వర్దీ ఆఫ్ అవర్ ఆల్. మన యొక్క సమస్తానికి దేవుడు మాత్రమే అర్హుడు. మన తల్లిదండ్రులు కారు, మన తోబుట్టువులు కారు, మనతో తమ జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వాములు కారు, మనకు పుట్టిన వారు కారు, మనకు లోకంలో సన్నిహితులు, స్నేహితులు, సంబంధులు కారు, మరొక వస్తువు, వ్యక్తి, విషయం, వ్యసనం కాదు. దేవుడే మన ఆరాధనకు అర్హుడు. కనుక అది మన కర్తవ్యం. మనం బ్రతికేది ఆయన్ని ఆరాధించుటకు. ఆయన్ని ఆరాధించినప్పుడే మనం మేలు పొందుతాం. ఆయన్ని ఆరాధించినప్పుడే మన జీవితానికి సార్థకత. అండ్ ఆరాధన మామూలుగా జరగదు. ఆరాధనకి సమర్పణతో సంబంధం ఉంది. వర్షిప్కి సరెండర్తో సంబంధం ఉంది. మీరు పాత నిబంధనకి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 22లో మొట్టమొదటిసారి ఆరాధన అనేటువంటి పదాన్ని వాడినప్పుడు అబ్రహాము దేవుడికి ఏ రకంగా తన్ను తాను మొదట సమర్పించుకున్నాడు. ఆ తరువాత తన ప్రియ కుమారుడు, దేవుడు ఆయనకి అనుగ్రహించినటువంటి ఒక్కగానొక్క కుమారుడు ఎవరినైతే అమితంగా ప్రేమించాడో ఆ ఒక్క కుమారుడిని కూడా ఏ రకంగా సమర్పించాడో అక్కడ ఆయన చెప్తాడు. మొట్టమొదటిసారి అక్కడ ఆరాధన, వర్షిప్ అనే పదం వాడబడింది. సో వర్షిప్ అంటే సరెండర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సంపూర్ణంగా బేషరతుగా దేవుడికి సమర్పించుకొనుట. ఇది బిబ్లికల్ వర్షిప్. ఈ రోజున చాలామంది ఆ రకంగా వర్షిప్ సర్వీసెస్లో, వర్షిప్ సెంటర్స్లో, వర్షిప్ మీటింగ్స్లో, ప్రైజ్ అండ్ వర్షిప్స్లో మనకు కనపడుతున్నారా? ఏ మాత్రం కనపడరు. పాపులాగా వస్తారు, పాపులాగానే పోతారు. దుర్మార్గుల్లాగా వస్తారు, దుర్మార్గుల్లాగానే పోతారు. స్వార్థపరులుగా వస్తారు, స్వార్థపరులుగా పోతారు. లౌకికమైన వారిగా వస్తారు, అలాగే లౌకిక భౌతిక సంబంధులుగానే పోతారు. అండ్ కామాంధులుగా వస్తారు, కామాంధులుగా పోతారు. మరి వీరికి ఆరాధన ద్వారా కలిగిన లాభం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వారు పాల్గొంటున్నటువంటి ఆరాధనలు కావు, ఆత్మీయ ఆరాధనలు కావు. రెండవది, ఒకవేళ ఎవడైనా నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాల్గొంటే వాడు ఆద్యాంతం, ఆపాదమస్తకం మార్పు చెందినటువంటి మనిషిగా ఉంటాడు, రూపాంతరం చెందిన అనుభవంలోనికి వస్తాడు. సో ఆరాధన ఆ రకంగా దేవుడిని మహిమపరచడమే కాదు, మనకు కూడా మేలు చేస్తుంది. కనుకనే దేవుడు ఏం చేశాడంటే క్రియేటర్ అండ్ క్రీచర్కి మధ్యలో కనెక్షన్ని త్రూ వర్షిప్, ఆరాధన ద్వారా, సరెండర్, సమర్పణ ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. సో వితౌట్ వర్షిప్ అండ్ వితౌట్ సరెండర్ దేర్ ఈస్ నో కనెక్షన్, దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవుడికి మనిషికి మధ్యలో సంబంధం అనేది ఆరాధన అండ్ సమర్పణ లేకుండా లేనే లేదు. అది మనం గ్రహించాలి. ఏళ్ల క్రితము విలియం టెంపుల్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఆరాధనకు చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ఫుల్ డెఫినేషన్ అంటారు దీన్ని, అంటే అత్యున్నతమైనటువంటి నిర్వచనాన్ని చెప్పాడు. జాగ్రత్తగా దాన్ని వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మరలా దీన్ని మీరు రివైండ్ చేసి రెండోసారి కూడా మీరు వినండి. ఆయన ఏం చెప్పాడు? మన స్వభావం అంతటిని కూడా దేవునికి మనము సమర్పించినప్పుడు ఆరాధన, ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా మన మనస్సాక్షి ప్రేరేపితమైనప్పుడు, ఆయన సత్యము ద్వారా మన మనస్సు పోషించబడినప్పుడు, ఆయన యొక్క సౌందర్యము ద్వారా మన యొక్క ఊహలను ఆయన పవిత్రపరిచినప్పుడు, అంటే ఊహించుకునేటువంటి శక్తిని, మన ఇమాజినేటివ్ పవర్ని, ఇమాజినేషన్ని ప్యూరిఫై చేసినప్పుడు, ఆయన ప్రేమ ద్వారా మన హృదయము తెరవబడినప్పుడు, ఆయన ఉద్దేశము, సంకల్పము కొరకు మన చిత్తము సమర్పించబడినప్పుడు, అండ్ ఇదంతా కూడా మనము ఆయన కొరకు ప్రేమతో, నిస్వార్థమైనటువంటి భావముతో మనల్ని మనము సంపూర్ణముగా మన మూల పాపము అండ్ మన ప్రస్తుత పాపముల నుండి వేరు చేసుకొనుచు నిస్వార్థముగా ఆయనకు దీన్ని అర్పించినప్పుడు అది ఆరాధన అవుతుంది అన్నాడు ఆయన. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, మీరు దాన్ని గూగుల్ చేసి చదువుకోవచ్చు, విలియం టెంపుల్. సో యేసు ప్రభు మనకి యోహాను సువార్త 4:23-24 వచనాల్లో ఏ రకంగా దేవుడు మనల్ని ఆరాధించాలని కోరుతున్నాడో, ఎలాంటి ఆరాధకులను కోరుకుంటున్నాడో, అండ్ ఏ రకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలో ఆయన చక్కగా నేర్పించాడు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్లోనికి వెళ్ళను, కానీ ఒక చిన్న ఎగ్జార్టేషన్ ఇస్తాను. కేవలము ఒక చిన్న ప్రేరేపణ కలగడానికి మీకు
ఈ యొక్క హెచ్చరికను చేస్తాను. చాలామంది అనుకుంటారు, మేము ప్రతినిత్యం దేవుడిని ఆరాధిస్తున్నాం, మా గృహంలో కుటుంబంతో ఆరాధిస్తున్నాం, మా సంఘంతో ఆరాధిస్తున్నాం, అండ్ మేము సహవాసంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే ఆ యొక్క సహోదరులతో దేవుడిని ఆరాధిస్తున్నాం. వాక్యానుసారంగా మీరు ఆలోచించి వాక్యానుసారంగా దేవుడిని ఆరాధిస్తే దేవునికి స్తోత్రం, అండ్ మీకు కూడా శబాష్. కానీ ఒకవేళ అలా కాకుండా, అసలు ఆరాధన అంటే ఏంటో అవగాహన లేకుండా, అర్థం లేకుండా ఆరాధన మేము చేస్తున్నాం అనుకుంటే మాత్రం అది అనర్థాలకు దారితీస్తుంది. ప్రభు ఇక్కడ చెప్పాడు, వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్, ఆత్మతో సత్యముతో ఆరాధించుడి అని చెప్పాడు. ఇప్పుడు ఆత్మతో ఆరాధించుట అంటే కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించుట, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆరాధించుట అన్నారు. కానీ యేసు చెప్పినటువంటి మాటకు దానికన్నా మరొక విషయం చాలా దగ్గరగా ముడిపడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రేరేపణ లేకుండా మనము ఆరాధకులం అవ్వం, అది కరెక్టే. కానీ ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాటకి అర్థము అది కాదు, దానికన్నా మరొక అర్థాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ అర్థం ఏంటంటే, చాలామంది మరి వారు దేవుడి చేత సృజింపబడినప్పుడు, మనిషిగా సృజింపబడినప్పుడు 3 భాగాలుగా సృజింపబడ్డారు. మ్యాన్ ఈజ్ అ ట్రైపార్టైట్ బీయింగ్, 3 భాగములు కలిగినటువంటి మనిషి అన్నది గుర్తించరు. బాడీ, శరీరము, సోల్ ఆత్మ, స్పిరిట్ అంతరాత్మ, లేకపోతే ప్రాణము అని కూడా తెలుగులో మనకు వారు వినియోగించారు కనుక ఆ రకంగా దేవుడు సృష్టించాడు. సో ఎక్కువ మందికి, మెజారిటీకి ప్రతినిత్యము ప్రతి వారం మనం ప్రపంచవ్యాప్తంగా చూసేది ఏంటంటే, ఆరాధన అంటే కేవలము శరీరానికి సంబంధించిన ఒక అభ్యాసం, శరీరానికి సంబంధించినటువంటి ఒక అనుభవం. ఈ యొక్క సమరయ స్త్రీతో కూడా ప్రభు అయినటువంటి యేసు మాట్లాడినప్పుడు ఆరాధన అంటే ఆమె ఏమనుకుంది, మీరేమో యెరూషలేములో మందిరంలో ఆరాధిస్తారు, మేమేమో సమరయులము ఈ యొక్క కొండ మీద, గెరాజిము కొండ మీద మా యొక్క సమరయుల గుడిలో ఆరాధన చేస్తాం. సో ఆమె శరీరానుసారంగా ఒక స్థలములో, ఒక మందిరంలో పరిమితమై అక్కడ శరీరానుసారంగా చేసేటువంటి ఒక ఆత్మీయ అభ్యాసాన్ని ఆరాధన అనుకుంది. అండ్ ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది వారు ఆరాధనకు ఆదివారం వెళ్ళినప్పుడు, ఆ యొక్క చర్చిలో సీట్లో కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, చప్పట్లు కొట్టినప్పుడు, పాటలు పాడినప్పుడు, ప్రార్థనలకు ఆమేన్లు చెప్పినప్పుడు, ప్రసంగాలు విన్నప్పుడు, నోట్సులు రాసుకున్నప్పుడు, లేకపోతే కానుకలు వేసినప్పుడు, లేకపోతే ఏదో కాస్తో కూస్తో సేవ చేసినప్పుడు, ఆర్ కొన్ని చోట్ల చర్చెస్లో మరి వాక్య విరుద్ధమైనటువంటి ఆచారాలు కూడా ఉంటాయి. అక్కడ వారు అగరవత్తులు, అక్కడ వారు కొవ్వొత్తులు, అక్కడ వారు మరి రకరకాల నీళ్లను ముట్టి మరి వారి యొక్క ఈ యొక్క ముఖానికి సిలువ, లేకపోతే ఛాతి మీద సిలువ గుర్తులు వేసుకోవడం, అండ్ ఇంకా రకరకాల పనులు చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఆరాధన అని వారు ఎంచుతారు. ఇవన్నీ వారి యొక్క హృదయంలో, వారి యొక్క ఆత్మలో ఏ రకమైనటువంటి చలనము లేకుండా, వారికి బొత్తిగా స్ఫూర్తి లేకుండా, ప్రేరేపణ లేకుండా, వారి యొక్క శరీరంతో బాహ్య ప్రకారము వారు చేసేటువంటి ఒక అభ్యాసం. సో దీన్ని వారు సండే మార్నింగ్ చేశారు కనుక వీ హ్యావ్ వర్షిప్డ్ గాడ్, దేవుడిని ఆరాధించాం అనుకుంటారు. దేవుడిని ఆరాధించుట అంటే ఇది కాదు. దేవుడి యొద్దకు మనం వెళ్ళుట, దేవుడు మన యొద్దకు వచ్చుట. యాకోబు 4:8 తర్వాత చదువుకోండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చర్చ్ దగ్గరికి వచ్చారు, పాస్టర్ దగ్గరికి వచ్చారు, మరి కొంతమంది విశ్వాసుల దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ దేవుడి దగ్గరికి రాలేదు. శారీరకంగా వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావడం అనేది సాధ్యము కాదు. ఆండ్రూ బోనార్ అనేటువంటి భక్తుడు ఈ రకంగా తన పుస్తకంలో రాశాడు. ఆయన అంటాడు, ప్రతిరోజు నాకు ప్రతి సర్వీస్లో నేను నా యొక్క ప్రభు యొక్క సన్నిధికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఆత్మలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను. అండ్ నేను ఎప్పుడెప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నానో అప్పుడప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున శరీరానుసారంగా లక్షల మంది సంఘాలకు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, ఆరాధనలో పాల్గొన్నాం, ఆరాధన చేశాం, ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం అనేటువంటి ఒక మిథ్యలో, ఒక భ్రమలో ఉంటున్నారు. కానీ నిజానికి ఆత్మతో వారు ఆరాధన చేయలేదు. అండ్ శరీరానికి మాత్రమే పరిమితమై ఉండేటువంటి వారు వాక్య అవగాహన లేదు. రెండవది, వారికి శరీర సంబంధమైనటువంటి ఏదో లౌకికమైనటువంటి పాపము లేక వ్యసనము లేక మరొకటి దేవుడి దగ్గరికి వారు రాకుండా త్రియేక దేవుణ్ణి ఆత్మానుభవముతో ఆరాధించి ఆ తన్మయత్వాన్ని, ఆ గొప్ప ఆత్మీయ ఆనందాన్ని పొందుకోకుండానే వారు వెళ్ళిపోతున్నారు. రెండవ రకమైనటువంటి వీరు కొంత వారి యొక్క సోల్లో, దీన్ని సోలిష్ వర్షిప్ అంటారు. అంటే ఈ లోపల ఉన్నటువంటి మన
స్వభావంతో కూడుకున్నటువంటి ఆత్మతో వారు ఆరాధిస్తారు. ఇది మరి సరైనటువంటిది కాదు. దీంట్లోనే మనకు మన మనోభావాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి, అనుభూతులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కోరికలు ఉంటాయి. సో దీన్ని సోలిష్ వర్షిప్ అంటారు. సో అందుకనే చూడండి, కొంతమందికి కొన్ని రకాల పాటలు అంటే చాలా ఇష్టము, కొంతమందికి కొన్ని రకాల మ్యూజిక్లు అంటే చాలా ఇష్టము. ఆ ట్యూన్ వచ్చినప్పుడు వారు అప్పుడు నిజంగా ఆరాధనలో ఇన్వాల్వ్ అవుతారు. అంటే కాంగ్రిగేషన్ అంతా పాడుతున్నప్పుడు పాస్టర్ గారు లేకపోతే అక్కడ నడిపించేవారు పాడండి పాడండి దేవుణ్ణి ఆరాధించండి అని మీకు వెనక నుండి ప్రేరేపిస్తున్నప్పుడు అప్పుడు వారు ఇన్వాల్వ్ అవుతారు. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? వారికి నచ్చిన పాట వచ్చినప్పుడు, వారికి నచ్చిన ట్యూన్ వచ్చినప్పుడు, వారికి నచ్చిన సింగర్ పాడుతున్నప్పుడు వారు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు వారు ఆరాధన చేస్తారు. అంతకుముందు వారికి నచ్చని పాట, వారిని మరి అనుభూతులతో ఉర్రూతలుడించినటువంటి పాట ఉందనుకోండి, ఒక గంభీరమైనటువంటి సిలువను గురించి, యేసు యొక్క త్యాగం గురించి, దేవుని పరిశుద్ధత గురించి వాక్యానుసారంగా ఉన్న పాట చేత వారు ఏమాత్రం చలించరు కనుక వారు ఫీల్ అవ్వరు అండ్ వారు ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఇప్పుడు వారికి నచ్చింది వచ్చింది కదా, ఇప్పుడు ఇక వారి నరం జివ్వు జివ్వు అంటుంది. సో వారు ఇక చక్కగా రిమ్ జిమ్ అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు కనుక ఆరాధన చేస్తారు. నేను చెప్పేదాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో సందర్భాల్లో. సో సోలిష్ వర్షిప్ అనేది ఇట్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ అవర్ పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ అవర్ ఫీలింగ్. మన యొక్క అనుభూతి మీద, మనకున్నటువంటి ఇష్టాయిష్టాల మీద, మనము దేన్నైతే ముఖ్యముగా మనకు మంచిదిగా ఎంచుతామో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎక్కువ మంది వర్షిప్కి ఎందుకు వారిని వారు అప్పగించుకోరంటే అది వారికి నచ్చట్లేదు. దైవికంగా ఉండొచ్చు, వాక్యానుసారంగా ఉండొచ్చు, ఆత్మ ప్రేరేపితమైనది ఉండొచ్చు, కానీ వారికి నచ్చట్లేదు, వారి సోల్కి నచ్చట్లేదు కనుక వారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. బాడీగా వచ్చేవారు అంటే శరీరానుసారంగా వచ్చేవారికి అది నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి, ఆచారం అభ్యాసం చేస్తారు, పోతారు. వీళ్ళకి ఆత్మలో అది వీరిని చెక్కిలిగింతలు పెడితే తప్ప వీరు చెయ్యరు. ఇది కూడా కాదు, ఇది కూడా ఇక్కడ యేసుప్రభు చెప్పింది కాదు. బాడీ వర్షిప్ కాదు, సోలిష్ వర్షిప్ కాదు, ఆయన స్పిరిచువల్ వర్షిప్ గురించి చెప్పాడు. తెలుగులో దానికి అంతరాత్మ లేకపోతే దేవుడితో సంబంధం ఉన్నటువంటి నీవు నిజంగా చేసేటువంటి ఆ లోపల ఉన్నటువంటి ప్రాణాత్మతో చేసేటువంటి ఆరాధన అని మనం చెప్పొచ్చు. నాకు ఒక పాత కథ, ఒక లెజెండ్ ఇది గుర్తుకొస్తుంది. ఒకరోజు ఒక సంఘానికి ఆదివారం ప్రభు దినాన్న ఒక విశ్వాసిని దేవుని దూత వెంట పెట్టుకొని తీసుకుని వచ్చాడు. పలానా సంఘానికి వెళ్దాం, అక్కడ ఆరాధనలో పాల్గొందాం, నీకు ఒక పాఠాన్ని నేను చూపిస్తాను అని. సో ఈయన వచ్చాడు. ఆ చర్చిలో మరి చాలా చక్కగా ఉత్తేజభరితంగా ఆ పాటికే వారు ఆరాధన చేస్తున్నారు. అక్కడ నడిపించేటువంటి వ్యక్తి చాలా బలంగా పౌరుషంతో ప్రోత్సహిస్తున్నాడు. అండ్ ఆర్గనిస్ట్ అంటే కీబోర్డ్ వాయించే వ్యక్తి చాలా చాలా గంభీరంగా అటు ఇటు ఊగుతూ వాయిస్తున్నాడు. వాయిద్యాలు వాయించేవారు కూడా పూర్ణ బలముతో ఎంతో జోష్తో వాయిస్తున్నారు. పాటలు పాడేటువంటి కాయర్ కూడా అలాగే ఊగుతూ పాడుతున్నారు, గట్టిగా గలమెత్తి పాడుతున్నారు. కానీ వచ్చి కూర్చున్నటువంటి ఈ విశ్వాసికి ఏ మాత్రం సౌండ్ వినపడట్లేదు. వర్షిప్ లీడర్ వినపడట్లేదు, మ్యూజిషియన్స్ వినపడట్లేదు, కాయర్ సింగింగ్ వినపడట్లేదు, కాంగ్రిగేషన్లో కొంతమంది పాడుతున్నారు, అది వినపడట్లేదు. తర్వాత ఆరాధన అయిపోయి ప్రసంగం మొదలైంది. ఆ పాస్టర్ గారు స్టేజ్ అంతా అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టేసి గట్టిగా గొంతెత్తుకొని మరీ బోధించేశాడు. జనాల మీద పడతాడేమో అన్నట్టుగా ముందుకొచ్చి బోధించేశాడు. కానీ ఒక్క మాట వినపడట్లేదు. ఈ పాటికే ఈయన చాలా ఆదుర్దాకి గురవుతున్నాడు, గాబరా పడిపోతున్నాడు. దూత మాత్రం నిమ్మలంగా ఉండి చిరునవ్వుతో ఉన్నాడు. సో చివరికి ఇక ఉండలేక అడిగేశాడు, ఏంటి నాకేం వినపడట్లేదు, సమస్య ఏమైనా ఉందా ఇక్కడ? అప్పుడు దూత చెప్పాడు, ఇంతవరకు ఇక్కడ చూసావు కదా, ఇదంతా కూడా ఇక్కడ నీకు ఏమీ ఎలా వినబడలేదో అలాగే ఈ సండే వర్షిప్ సర్వీస్, వీళ్ళ వర్షిప్ సింగింగు, ఆయన యొక్క వర్షిప్ లీడింగు అండ్ ఈ పాస్టర్ యొక్క ప్రీచింగ్ ఏది మా పరలోకంలో దేవుని సన్నిధిలో వినబడుట లేదు. నథింగ్ ఈజ్ హర్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఇది బొత్తిగా వినబడుట లేదు. అంటే ఇది పరలోకానికి చేరుట లేదు. ఇది కేవలం ఇక్కడున్న ఆ స్టేజ్ మీద ఉన్న వారికి, ఈ యొక్క ప్యూస్లో ఉన్నవారికి, పుల్పిట్లో ఉన్నవారికి, ఒకరికి ఉపయోగపడి వారికి వారు ఉరుతలు ఊడించుకోవడానికే ఉపయోగపడుతుంది. కానీ దేవుడికి ఇది ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు. అంటే దిస్ వర్షిప్ ఈజ్ యూస్లెస్. ఇది ఉపయోగం లేని నిష్ప్రయోజనమైన ఆరాధన అని అతన్ని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మనకు కనబడేది ఇదే కదా.
దేవుడు వింటున్నాడా? దేవుడు దాన్ని ఆస్వాదిస్తున్నాడా? దేవుడు దాన్ని బట్టి మహిమపరచబడుతున్నాడా? ఆలోచన ఎంతమందికి ఉంది? సో ట్రూ వర్షిప్ ఏంటి? మనిషి శరీరంతో చేసేది కాదు, మనిషి తన స్వంత స్వార్థపూరితమైనటువంటి ఆత్మతో, సోల్తో చేసేది కాదు. ట్రూ వర్షిప్ ఏంటంటే, ఒకడు తిరిగి జన్మించినప్పుడు యేసుక్రీస్తునందు ఆయన సిలువలో చేసినటువంటి బలియాగము ద్వారా ఆయన శ్రమించి వాని పాపాన్ని భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చిందించిన రక్తమును బట్టి వాని పాపమును క్షమించి వాని ఆత్మను వెలపెట్టి కొని వాడిని పవిత్రపరిచి దేవుని బిడ్డగా చేసి ఆత్మతో ముద్రించి వాక్యముతో పోషించి వాడిని ప్రేరేపించినప్పుడు ఆత్మలో దేవుడితో వాడు తిరిగి అనుసంధానమయ్యాడు. స్పిరిట్లో, ఆ స్పిరిట్ ద్వారా వాడు దేవుడిని సమీపించి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు వాని దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరూ ఆ యొక్క అనుబంధంలో వాడు భక్తునిగా, ఆయన దేవునిగా ఆరాధనను నిస్వార్థంగా ఆయనకి సమర్పించినప్పుడు అప్పుడు ఆయన దాన్ని అందుకుంటాడు. అప్పుడు దాన్ని బట్టి ఆయన మహిమపరచబడతాడు. అప్పుడు ఆయన దాన్ని బట్టి తన యొక్క చిత్తమును లోకములో అతనిలో అతని ద్వారా చేస్తాడు. అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించినప్పుడు ఆ రకంగా ఆరాధన చేశాడు. యోబు తన 10 మంది పిల్లలు, తన యొక్క ప్రాపర్టీ అంతా నాశనం అయిపోయినప్పుడు సాష్టాంగపడి ఆ రకంగా ఆరాధన చేశాడు. మగ్దలేనే మరియ యేసు యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఆయన్ని కనుగొనగానే ఆ రకంగా ఆరాధన చేసింది. శిష్యులు ఆయన తిరిగి లేచి ఎదుర్కొన్నప్పుడు ఆయన ఆ రకంగా ఆయన ఎదుటపడి ఆరాధన చేశారు. రేపు పరలోకంలో కూడా ఇదే రకంగా మనమందరము రక్షింపబడినటువంటి విశ్వాసులు అందరము దేవుడి సింహాసనం ఎదుట మనకున్న సమస్తమును మనము వేసి ఆయన్ని ఆరాధించబోతున్నాం. సో ఈ వర్షిప్ ఎంత అద్భుతమైనది. ఆర్సి స్ప్రోల్ అనేటువంటి థియోలోజియన్ ఈ రకంగా అంటాడు, బైబిల్లో మీరు జాగ్రత్తగా చదవండి, పరిశుద్ధమైనటువంటి దేవుడిని ఎదుర్కొన్నటువంటి మన పితరులు ఏ రకంగా అందరూ ఒకే రకమైనటువంటి అనుభవమును మనకు కనపరుస్తున్నారు. వారు దేవుడి ఎదుట పడగానే వారు ఆ మోస్ట్ హై గాడ్ అంటే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి వారు ఎదుర్కోగానే భయకంపితులయ్యారు, వణికిపోయారు. వారు ఆయన ఎదుట సాగిలపడ్డారు, తమను తాము తగ్గించుకున్నారు. అండ్ వారిలో లేకుండా మరి ఆయన ఎదుట విరిగినట్టుగా మరి అలా డిసింటిగ్రేట్ అయిపోయారు. అండ్ ఖచ్చితంగా ఒకటి మాత్రం కనపడుతుంది, వారిలో ఏ ఒక్కరికి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే ఆ సమయంలో బోరు కొట్టలేదంటాడు. అండ్ ఈ రోజున చర్చెస్లో, మీటింగ్స్లో మనం నిరంతరం చూస్తుంటాం, ఎంతోమంది ఆవులిస్తూ ఉంటారు, ఎంతోమంది అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు, ఎంతోమంది తమ ఫోన్లను చూసుకుంటూ ఉంటారు, ఎంతోమంది ఆ టైంలో సోషల్ మీడియాలో చాటింగులు చేస్తూ ఉంటారు, ఎంతోమంది నిద్రపోతూ ఉంటారు. పరమ పావనుడు, ప్రేమ స్వరూపి, మన పాపము నుండి మనల్ని వెదికి రక్షించినటువంటి పరలోకమందున్న దేవుడు, ఆయన మాటను బట్టి సమస్తము కలిగాయి, ఆయన మాటను బట్టి సమస్తము నిర్వహించబడుతున్నాయి. అంత గంభీరమైన గొప్ప దేవుడి సన్నిధిలో ఉండి నీవు ఈ రకంగా ఆరాధన అనేది నీకు బోరు కొడుతూ ఉంటే నీవు అసలు భక్తుడివేనా, భక్తురాలివేనా? నీవింకా భ్రష్టుడవు, భ్రష్టురాలవు కావా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నా మాట నీకు నొప్పి కలిగిస్తే నో ప్రాబ్లం, పెంతెకొస్తు దినాన్న పేతురు ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని ఖడ్గంలాగా హృదయంలోనికి తీసుకెళ్ళి కోసాడు. ఈ రోజున మనకు కోసే బోధలు కావాలి. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకప్పుడు ఎప్పుడైనా ఆ రకంగా జరిగిందా? బోరు, చాలామందికి సండే వర్షిప్ అంటే బోరు, ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే బోరు, అండ్ అప్రోచింగ్ గాడ్ విత్ ట్రూ అడోరేషన్ అంటే బోర్. సో అసలు వారికి దేవుడి యొక్క విషయము, సంబంధము అనేది బొత్తిగా లేదు అనేది అర్థమైపోతుంది. సో దే డు నాట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్. తర్వాత ఏంటి? వర్షిప్ ఇన్ ట్రూత్, లేకపోతే ఒరిజినల్లో చూస్తే వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అని ఉంటుంది. ఆత్మతో, తర్వాత సత్యముతో ఆరాధన చేయాలి. దీంట్లో కూడా 2 భావాలు ఉన్నాయి. ఒకటి యథార్థంగా, అంటే మనము హృదయపూర్వకంగా ఆరాధన చేసినప్పుడు లోపల బయట ఒకే రకంగా మనిషి అంతా పూర్తిగా మొత్తముతో ఆరాధన చేసినప్పుడు సత్యముతో ఆరాధన చేసినట్టు, సిన్సియర్గా వర్షిప్ చేసినట్టు. ఇది దేవుడు కోరుకునేటువంటి విషయం. మత్తయి 15వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసు పాత నిబంధనలో యెషయా చెప్పినటువంటి విషయాన్నే మరొకసారి ప్రస్తావించి ఆయన చుట్టూ ఉన్నటువంటి వేషధారుల యొక్క నిజమైనటువంటి విషయాన్ని బయటపెట్టాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. సో వీరు సత్యముతో ఆరాధించట్లేదు, పెదవులతో. దే ఆర్ వర్షిపింగ్ గాడ్ విత్ దేర్ లిప్స్, but they are not worshipping God with their lives. జీవితాలతో దేవుణ్ణి
ఆరాధించటలేదు, పెదవులతో ఆరాధిస్తున్నారు. జీవితంతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే వర్షిప్ నా లైఫ్ అవ్వాలి అండ్ నా లైఫే వర్షిప్గా ఉండాలి అంటే దాంట్లో హార్ట్ ఉండాలి. ఎక్కడంటే యేసుప్రభు మత్తయి 6లో చెప్పాడు చూడండి, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును, నీ దేవుడు ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. సో ఇఫ్ గాడ్, దిస్ ట్రూ గాడ్, లివింగ్ గాడ్ ఈజ్ యువర్ గాడ్, దెన్ యువర్ హార్ట్ ఈజ్ సరెండర్డ్ టు హిమ్. నీ హృదయం ఆయనకి అంకితమైపోయింది, నీ హృదయం ఆయన పాదాల దగ్గర ఉంటుంది, పూజిస్తూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉంటుంది, పరితపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఆత్మతోనే కాదు సత్యంతో ఆరాధించమన్నాడు. రెండవ విషయం ఏంటంటే, ఈ సత్యం మనకు ఎట్లా తెలుస్తుంది, దేవుడిని ఏ రకంగా ఆరాధించాలనేది ఎవరు మనకు నేర్పిస్తారు? మన తాత ముత్తాత అవ్వ జేజమ్మ కాదు, మన ఈ చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కాదు, సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారు కాదు. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సత్యమును ఇచ్చాడు, ఆ సత్యాన్ని బట్టి ఆరాధించాలి. ఈ రోజుల్లో చాలామంది వాక్యానుసారమైన ఆరాధన కలిగి లేరు. బిబ్లికల్ వర్షిప్ లేదు, స్క్రిప్చరల్ వర్షిప్ లేదు, స్పిరిచువల్ వర్షిప్ లేదు, సెన్షువల్ వర్షిప్ ఉంది, అండ్ ఫ్లెషీ వర్షిప్ అంటారు. అంటే ప్రకృతి సంబంధమైన, శరీరానుసారమైన అండ్ లౌకికపరమైనటువంటి ఆరాధన ఉంది. కారణం ఏంటంటే ట్రెడిషనల్ అన్నమాట. ట్రెడిషన్స్ ద్వారా, మనుషుల పారంపర్యాచారములను బట్టి ఆరాధన అంటే ఫలానా అని ఒకానొక సమయం నుండి వస్తున్న దాన్నే తరతరాలు తంతుగా చేసుకుంటూ పోతున్నారే తప్ప నిజమైన ఆరాధన దేవుడికి వారు చేయట్లేదు. అందుకని అక్కడే మత్తయి 15:9లో ప్రభు అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేర్ వర్షిప్ ఈజ్ ఎంప్టీ, దేర్ వర్షిప్ ఈజ్ వెయిన్, దట్ హ్యాస్ నో వాల్యూ ఇన్ మై సైట్ అని ప్రభు చెప్తున్నాడు. వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కారణం ఏంటి? వారు ఆ యొక్క రూల్స్ టాట్ బై మెన్, మనుషులు నేర్పినటువంటి విషయములను ఆచారముగా మార్చుకుని దాన్నే వారు ఆరాధన అనుకుంటున్నారు. మూర్ఖత్వం. యోహాను 17:17లో యేసు చెప్పాడు, నీ వాక్యమే సత్యం. సో యేసు ప్రభు సత్యం, ఆయన వాక్యం సత్యం. ఆ సత్యమును మనము తెలుసుకుని, బైబిల్ బోధను తెలుసుకుని, దేవుడి సంకల్పం అంతటిని తెలుసుకుని, దేవుడు ఆత్మ అయ్యున్నాడు కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఎలా తెలుసుకుని అప్పుడు మనం ఆయన్ని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఆరాధన అనేది వ్యర్థముగానే ఉంటుంది. ఈ రోజున చాలామందికి ఆరాధన అంటే ఏంటి? కొన్ని వాయిద్యాలు వాయించి, కొన్ని పాటలు పాడి, చప్పట్లు కొట్టి, నిలబడడం, కూర్చోవడం, కాసేపు ఊగడం అండ్ కాసేపు కళ్ళు మూసుకొని తన్మయత్వంతో మర్చిపోవడం, ఆ తర్వాత ఆరాధించాం, దేవుడికి స్తోత్రం, హమ్మయ్య అనుకోవడం. కానే కాదు. బిబ్లికల్గా ట్రూత్ఫుల్ వర్షిప్ అంటే సత్యవంతమైనటువంటి ఆరాధన ఎట్లా ఉంటుందంటే, మన మ్యూజిక్, మన లిరిక్స్, మనం పాడేటువంటి భక్తి గీతాలు కూడా వాక్య ప్రేరేపితమైనవిగా ఉండాలి. మ్యూజిక్ వాక్యము నుండే మనకు వచ్చిందై ఉండాలి, అండ్ గీతము ఆ యొక్క మాటలన్నీ కూడా వాక్య ప్రేరేపితమయ్యే ఉండాలి. పాత ఆంగ్ల గేయాలు చూడండి, ఇంగ్లీష్ హిమ్స్ని చూడండి, ఎంత అద్భుతంగా బిబ్లికల్గా ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చూడండి, ఎంత అద్భుతంగా బిబ్లికల్గా ఉంటాయి. ప్రస్తుతం వచ్చేటువంటి చాలా క్రైస్తవ పాటల్ని మీరు చూడండి, సినిమా పాటల్లాగా ఉంటాయి. సో దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది కదా, వాక్యముతో ఉన్నటువంటివి, వాక్యము లేనటువంటివి. ఈ రోజున ఒక చోట ఆరాధనలో పాల్గొంటుంటే సినిమా థియేటర్లో ఉన్నానా, లేకపోతే ఒక రాక్ కాన్సర్ట్లో ఉన్నానా, లేకపోతే ఒక పాప్ కాన్సర్ట్లో ఉన్నానా, ఒక జాజ్ కాన్సర్ట్లో ఉన్నానా అనిపించే ఫీలింగే ఎక్కువ. నేను ఒక చర్చ్లో ఉన్నానా, భక్తుల గుంపుతో ఉన్నానా, పరిశుద్ధులతో ప్రభువుని ఆరాధిస్తున్నానా అనేటువంటి భావం తక్కువ. మ్యూజిక్ అట్లాగే తయారైంది, పాటలు అట్లాగే తయారయ్యాయి, అండ్ దాన్ని పాడి ప్రదర్శించేవారు దానికన్నా దారుణంగా తయారయ్యారు. ఏళ్ల క్రితం బ్లైస్ పాస్కాల్, ఆయన ఒక మేధావి, శాస్త్రవేత్త, భక్తుడు, క్రైస్తవుడు. ఆయన ఈ రకంగా అన్నాడు, మనుషుల యొక్క హృదయములను, మనస్సులను ప్రతి తరములో కూడా మార్చగలిగేంత శక్తివంతమైనది ఆ దేశపు పెద్దలు చేసిన చట్టాలు లేకపోతే శాసనాలు కాదు, అది సంగీతం అని అన్నాడు, అండ్ పాటలు అని అన్నాడు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ హ్యావ్ దట్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ where they can shape the hearts and minds of the people. ప్లాటో, గ్రీక్ ఫిలాసఫర్, ఆయన అన్నాడు, మనము ఒక వాయిద్యాన్ని వాయించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి రిథమ్, దాని ద్వారా వచ్చేటువంటి హార్మనీ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే మనిషి యొక్క హృదయంలోనికి, ఆత్మ అంతరంగంలోనికి చొచ్చుకుపోయి అక్కడ అది బలముగా నాటుకుంటుంది.
సో ఈ రోజున మనం భక్తి లేని మ్యూజిక్ని, భక్తి లేని ఈ పాటల్ని మనము సంఘాల్లో పాడి, సభల్లో పాడి భక్తులను తయారు చేస్తున్నామా, భ్రష్టులను తయారు చేస్తున్నామా? ఈ వర్షిప్ లీడర్స్, వర్షిప్పర్స్ నిజానికి విచిత్రం ఏంటంటే, ఎన్నడూ బైబిల్లో వర్షిప్ గురించి ఎన్ని వచనాలు రాయబడ్డాయి, ఎన్ని పాఠాలు నేర్పించబడ్డాయి అన్న దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఎవడి ఈ రోజున పాపులర్, ఎవడికి ఈ రోజున ఎక్కువ ఫాలోయింగ్, ఎక్కువ లైక్స్, ఎక్కువ సెలబ్రిటీ, వాడిని ఫాలో అవుతారు. ఇది చాలా దారుణం. అండ్ ఈ రోజున జీసస్ కైండ్ ఆఫ్ వర్షిప్పర్స్, అంటే యేసులాగా దేవుణ్ణి ఆరాధించిన వారు తక్కువ, సెటానిక్ వర్షిప్పర్స్ ఎక్కువ. సాతాను పరలోకంలో ఆరాధనను కోరుకున్నాడు, అక్కడ దొరకలేదు కనుక కింద భూమి మీద పడినప్పుడు యేసు దగ్గరికి వచ్చి నన్ను ఆరాధిస్తే లోకమంతటిని ఇస్తానన్నాడు. యేసు ప్రభు అయితే వాడిని తిప్పికొట్టాడు. కానీ యేసులో ఉన్నటువంటి వారు, యేసు వారం మేము అని చెప్పుకునేటువంటి వారు, ఈ రోజున వారి యొక్క యేసు పేరట మొదలుపెట్టినటువంటి సంఘాల్లో, యేసు యొక్క సభలుగా పేర్కొనబడుతున్నటువంటి సభల్లోనే యేసు సంగీతం అనుకుంటూనే సాతానును ఆరాధిస్తున్నారు. అండ్ మీరు ఆలోచిస్తే, దీర్ఘంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎంతోమందికి నిజమైనటువంటి ఆరాధన అంటే అలసట. దే బికమ్ వియరీ ఇన్ ట్రూ వర్షిప్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వరల్డ్లీ ఇన్ దేర్ ఫాల్స్ వర్షిప్. చాలామంది వారి తప్పుడు ఆరాధనల్లో వారు లోక సంబంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు బైబిల్ చదువుకోండి, యోహాను 4 ధ్యానపూర్వకంగా చదువుకోండి, 1 కొరింథీ 14 ధ్యానపూర్వకంగా చదువుకోండి, ఎఫెసు 5 చదవండి, కొలస్సీ 3 చదవండి, హెబ్రీ 10వ అధ్యాయం 12వ అధ్యాయాలు చదువుకోండి, పాత నిబంధన కీర్తనలు అండ్ అనేక చోట్ల రాయబడినటువంటి ఆరాధనకు సంబంధించిన సత్యాలు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఒకటి గంభీరమైన విషయం, డూ నాట్ వర్షిప్ యువర్ పాస్టర్. మీ సేవకుణ్ణి ఆరాధించొద్దు. ఆయన సెలబ్రిటీ అయి మిమ్మల్ని తన వైపు ఆకర్షించుకొని మీ ఆరాధనను యేసు కాకుండా, దేవుడు కాకుండా ఆయన పొందుతుంటే ఆయన సాతాను చేసిన పనే చేస్తున్నాడు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతున్నారు చాలామంది. సింగర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, ప్రీచర్ కావచ్చు, లేనిపోనివన్నీ వారికి ఆపాదించుకొని వారిని వారు ప్రజల ముందు చాలా గొప్పగా చేసి చూపించుకొని అందరి యొక్క ఆరాధనను వారు చొరగొనే ప్రయత్నం చేస్తున్నారు. పైన సాతాను చేయలేక ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడో అదే వీరు చేస్తున్నారు. కనుక వీరు దేవుని సేవకులా లేకపోతే అపవాది సేవకులా మీకు అర్థమైపోవాలి. సో డూ నాట్ వర్షిప్ ద పాస్టర్, డూ నాట్ వర్షిప్ ద ప్లేస్. మా చర్చ్ అండి చాలా గొప్పగా కట్టారండి, చాలా హైటెక్ చర్చ్ అండి, నాన్ సెన్స్. దాన్ని మనం ఆరాధించకూడదు. తర్వాత డూ నాట్ వర్షిప్ ద పర్ఫార్మర్. అండ్ ఈ రోజున సినిమాల్లో తారల కన్నా, సినిమా గాయకులు, సంగీత విద్వాంసుల కన్నా గొప్పవారు మన క్రిస్టియన్ ఫీల్డ్లో క్రిస్టియన్ సెలబ్రిటీలు తయారయ్యారు. వారిని ఆరాధించొద్దు. డూ నాట్ వర్షిప్ ద పర్వర్షన్స్ ఆఫ్ ద వరల్డ్ బ్రాట్ ఇన్ టు ద చర్చ్. సంఘంలోనికి లౌకికమైనటువంటి కుళ్ళిపోయినటువంటి విషయాలను ఏవైతే తీసుకుని వచ్చారో వాటిని ఆరాధించకండి. వర్షిప్ గాడ్, దేవుడిని ఆరాధించండి. అండ్ వర్షిప్ గాడ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్. ఆయన వాక్యం ప్రకారమే దేవుణ్ణి ఆరాధించండి. మరొకటి మీరు చెయ్యకూడదు. సో వీటిని ఏం చేయాలి బ్రదర్? షన్ దెమ్ అండ్ రన్ టు జీసస్. వాటిని విసర్జించండి, యేసు దగ్గరికి పరుగులు తీయండి. ఎందుకంటే యేసు ఒక్కడే మన ఆరాధనకు అర్హుడు. సో బైబిల్ ప్రకారము మనకు దేర్ మస్ట్ బీ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్షిప్. ఆరాధన అంటే ఏంటో మనకు అర్థమై ఉండాలి. రెండవది, మన చర్చ్లో మనకు స్థానిక సంఘం ఉండాలి. నేను ఆన్లైన్లో మనము వారానికి హాజరయ్యేటువంటి 10 సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు. ఆన్లైన్ వర్షిప్ సర్వీసెస్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను మీ లోకల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను. మీకు స్థానికంగా ఒక సంఘము ఉండాలి. మీకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మీరు ఒక సభ్యుడు, సభ్యురాలు. యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ అండ్ చర్చ్. నీకు ఒక స్థానిక సంఘం ఉండాలి. దాంట్లో నీవు సభ్యుడవు, సభ్యురాలవు. బయట వీధిలో ఉన్నటువంటి వారందరూ నా కుటుంబీకులు కారు. ఆన్లైన్లో ఉన్న చర్చెస్ అన్నీ సార్వత్రికంగా నేను దానికి సంబంధిని అయి ఉండొచ్చు, కానీ స్థానికంగా నేను దాని సంబంధిని కాను. అవి నాకు సంబంధించినవి కావు. రేపు కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, నేను కాటికి పోయినప్పుడు వీరెవ్వరూ కనీసం ఎరుగరు. నీ స్థానిక సంఘమే నీకు ఆయాసం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా నీతో నడిచేది. కనుక దాంతో నీవు కట్టబడి ఉండాలి. సో అక్కడ యూనిటీ ఇన్ వర్షిప్. వారితో ప్రతివారం కలిసేటువంటి వారితో, ప్రతివారం నడిచేటువంటి వారితో, ప్రతివారం దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని నేర్చుకునేటువంటి నీ సంఘముతో నీవు ఐక్యమై ఆరాధించాలి. అది దేవుడు కోరేది. అండ్ యునానిమిటీ ఇన్ వర్షిప్.
లేకపోతే యునానిమిటీ టు వర్షిప్. ఏంటంటే మనము దేవుణ్ణి ఆరాధించడానికే వస్తున్నాం. ఆరాధన అంటే అంతా సర్వీస్ మొదటి నుండి చివరి దాకా, అండ్ ఆదివారమే కాదు, ప్రతి దినం వారమంతటా మన జీవితం అంతా ఆరాధనగా మనం దేవుడికి చెయ్యాలి. ఈ రకంగా చేసినప్పుడు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ద సన్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్స్ అస్ టు వర్షిప్. దేవుని కుమారుడు ఆరాధనకు మనకు ప్రేరేపణగా ఉన్నాడు. ఆయనే గొప్ప మాదిరి. ఎలా దేవుణ్ణి ఆరాధించాడో అలా ఆరాధిద్దాం. రెండవది, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్ట్రక్ట్స్ అస్ టు వర్షిప్. ఆరాధించుటకు దేవుని వాక్యము మనకు సత్యములు నేర్పుతుంది. అక్కడ నుండే నేర్చుకుని ఆరాధన చేద్దాం. మూడవది, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్విగరేట్స్ అస్ టు వర్షిప్. దేవుడి ఆత్మ మనల్ని ఆరాధించుటకు ఉత్తేజపరుస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఎనడు బోరు కొట్టనివ్వడు, ఎనడు అలసిపోనివ్వడు, ఎనడు తగ్గనివ్వడు, నిస్సత్వలో అనాసక్తిలోనికి దిగజారనివ్వడు. ముందుకు తీసుకెళ్తాడు, ఆరాధన చేసేటట్టు చేస్తాడు. సో మనము పవిత్రపరచబడినటువంటి దేవుని పిల్లలముగా అండ్ ఆయన ఆరాధకులముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి హెచ్చించి ఘనపరిచి మహిమపరచుదుం గాక. అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని బైబిల్ చెప్తుంది. ఆయనను పరిశుద్ధ అలంకారములతో ఆరాధించండి. పరిశుద్ధ అలంకారములతో కన్నా పరిశుద్ధతతో, హృదయంలో, మనస్సులో, ఆత్మలో, దేహములో పరిశుద్ధత, వాక్యానుసారంగా పవిత్రపరచబడిన పరిశుద్ధులుగా ప్రభువుని ఆరాధించి మహిమపరిచి ఆయన్ని పూజించి ప్రకటించి 10 మందికి నిత్య మేలును కలిగించే వారిగా మనముందాం. ఎందుకంటే వర్షిప్ నుండే సర్వీస్ వస్తుంది. ఐ వాంట్ టు వర్క్ ఫర్ గాడ్, డూ దిస్ ఫర్ గాడ్, డూ దట్ ఫర్ గాడ్, సర్వ్ గాడ్. చాలామంది చెప్తున్నారు. ఈ రోజున దెర్ ఆర్ మెనీ వర్కర్స్ అండ్ వెరీ ఫ్యూ వర్షిపర్స్. చాలామంది పనోళ్ళు అయిపోయారు అండ్ చాలా తక్కువ మంది పూజించే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది ఆరాధించేవారు ఉన్నారు. వర్షిప్ అనేది ఫస్ట్, వర్క్ అనేది సెకండ్. వర్క్ ఎండ్ అయిపోతుంది. మనం ఈ లోకం నుండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత, యేసు వచ్చి ఆయన తన యొక్క రాజ్యాన్ని స్థాపించేసిన తర్వాత ఇక మనకు వర్క్ ఉండదు, మనకి ఇక సేవ ఉండదు ఇక్కడ. అంటే మనం ఎవరికో పోయి ఏదో చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. కానీ నిత్యత్వంలో ఆరాధన ఉంటుంది. సో ఆరాధన కొరకు మనల్ని మనం ప్రేరేపించుకుందాం, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, ఆరాధకులంగా ఉందాం. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రభువుని ఆరాధిద్దాం, దేవుడి దగ్గరికి వద్దాం, దేవుడితో ఉందాం అండ్ ఇతరులకు దీవెనకరంగా మారదాం. ఇది జరగాలంటే సాల్వేషన్, రక్షణ ఉండాలి. రెండవది ట్రాన్స్ఫర్మేషన్, శాంక్టిఫికేషన్ అంటారు, రూపాంతరం చెందాలి. మూడవది సరెండర్, సమర్పించుకోవాలి. ఇదంతా కూడా రోమా పత్రిక మీరు చదువుకుంటే దాంట్లో మీరు నేర్చుకుంటారు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చి మీలో ప్రతి ఒక్కరిని ఆత్మతో సత్యముతో తన్ను ఆరాధించు ఆరాధకులుగా, నిజమైన యథార్థమైన ఆరాధకులుగా, ట్రూ వర్షిపర్స్గా ప్రభు చేయునుగాక. మరొక వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనేటువంటి పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు దేవుడు మిమ్మల్ని సురక్షితంగా తన సన్నిధానంలో తన సత్యముతో బలపరిచి నడిపించునుగాక. అంతవరకు ప్రభు కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని విషయాలు, ప్రతి విషయం, సూర్యునికి ఉన్న సమస్తం, మన జీవితంతో ముడి పెట్టబడిన సమస్తం, ప్రతిదాని గురించి వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగానే జీవించండి, వాక్యానుసారంగా ప్రభువుకి మహిమ, ప్రజలకు మేలు చేయండి. దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మారుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.